పురాణ పురుషులు వెనకాల కథలు ఇలా ఇవా అన్నప్పుడు ఏ మోరల్ దాంట్లో నుంచి తీసుకుంటారు. అది రాముడు మంచివాడు, ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాలేదు. రాముడు ఇప్పుడు శూర్పణఖ ఒక స్త్రీ తను కోరి వచ్చింది, ముక్కు కోసేది. అది అంటే అందవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కు కోస్తే ఏమవుతుంది, లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కు కోసిన మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడవు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏరో కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తామంటే చూస్తే అది మంచి బెరడు ఇంటి దాంట్లో ముందు రాగానే కోసేలేదు. ఫస్ట్ ఏం చేసింది చెప్పండి. వెళ్ళమన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయి అలా వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా, మీరు చెప్పండి. నేను పోయిను ఎవరు పోయారు, మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవరు పోయారు, తాలిబాన్కి వస్తారు. కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా అది కాదు నేను అడుగుతున్నా, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా.